Satu
సుకృతమసగిన సుదరసుతునకు స్తోత్రము చేయుదము. కల్వరి సిలువ రక్తము కలువరి గిరిపై సెల్వమేంటి చెల్లించిన క్రయమున వలన కొన్నవాని. స్తోత్రము స్తోత్రము స్తుతిరాజునకు స్తోత్రము చేయుదము. సుకృతమసగిన సుదరసుతునకు స్తోత్రము చేయుదము. ఈమని చెప్పుదు యేసు ప్రేమ మనముల నలబోయా. సమాజము తమదే పరువచ్చును స్తోత్రము చేయుదము. స్తోత్రము స్తోత్రము స్తుతిరాజునకు స్తోత్రము చేయుదము. సుకృతమసగిన సుదరసుతునకు స్తోత్రము చేయుదము. ఏమని చెప్పుదు యేసు ప్రేమయే మనకోటం. తపక చెప్పుచు నోపుచునుము మన ప్రభు సన్నిధిని. స్తోత్రము స్తోత్రము స్తుతిరాజునకు స్తోత్రము చేయుదము. సుకృతమసగిన సుదరసుతునకు స్తోత్రము చేయుదము. ప్రభుని మాత్రమే జ్ఞాపకం చేసి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి రెండు చేతులు జోడించి ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. అయా నేను నిన్ను స్తుతించగలను తండ్రి. అయా నా పాపములు ఉన్న నా బ్రతుకులు దేవా పాప నేను జీవిస్తున్న నా జీవితాన్ని పరిశుద్ధపరిచి తండ్రి నా కొరకే ఈ లోకానికి దిగివచ్చి మాంసము మొత్తగా మార్చబడినటువంటి గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు ప్రభువా అని రెండు చేతులు జోడించి ఆ కరుణామయునికి ఆ ప్రేమాసులకు ఎక్కడపడిన దేవాది దేవుని జ్ఞాపకం చేసుకొని రెండు చేతులు జోడించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆరాధన కొరకు సిద్ధపడిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభు నీ పట్ల చేసే ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఏ యోగ్యత లేనటువంటి మన పరిస్థితులను అసలు ఎందుకు పనికిరాని పరిస్థితిని ప్రభుని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చూపించిన ప్రేమ, ఆయన చూపించిన కనికరం, ఆయన చూపించిన దయాళత్వాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఆరాధనలో ముందుకు వెళ్ళడానికి మనం సిద్ధపడతాం. మన మధ్యలో ఎవరి బిడ్డలు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఏకీపిస్తూ ప్రభుని జ్ఞాపకం చేసుకొని మంటికి ఆహారమైనటువంటి మనము అయ్యో లాంటి వాళ్ళమైన మనలను ప్రభు ప్రేమించి మన కొరకు మాంసము బొద్దుగా మార్చబడ్డాన్ని ఆ ప్రేమటువంటి ప్రభువు తనకు మహిమంతటి విడిచిపెట్టి తనకున్న స్వరూపాలంతటి విడిచిపెట్టి సదస్సు లేని వాడిగా రూపము లేని వాడిగా మాంసము బొద్దుగా మార్చబడ్డాడు కదా. ఆ ప్రేమామయుని జ్ఞాపకం చేసుకొని కృపగల దేవుని జ్ఞాపకం చేసుకుని రెండు చేతులు జోడిస్తే అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి అని ప్రతి ఒక్కరూ కూడా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. నీవే నా మంచి కాపరి
నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. అందరూ చెప్తాం. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవము నిలిచిన దేవా, నిత్య జీవము నిలిచిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ విడువగా, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ విడువగా, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువ గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువ గడియలో, నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా
నా మంచి కాపరి చెప్తాం. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరినైనా ఈ ఒక్కరు కూడా మౌనం ఉండే ప్రయత్నం చేయకుండా మనం సరి చేసుకుంటూ ప్రభువే మన కాపరిగా ఉన్నాడు కనుక నోళ్ళను విప్పి మీకున్నటువంటి స్వరముతో ఆయన స్తుతించే ప్రయత్నం చేయండి. మీ స్థితిని మీరు ఒప్పుకోండి. దేవుడే ఈ లోకానికి దిగి రాకపోతే, ఆయనే ఈ లోకానికి రాకపోతే మనల్ని కాచేవాడు కానీ, మనల్ని కాపాడేవాడు కానీ, మనల్ని రక్షించేవాడు కానీ, మనకు తోడుగా నీడిగా ఉండేవారు కానీ లోకంలో ఏ ఒక్కరూ లేరు. ఈ సత్యాన్ని గ్రహిస్తే ఎంత బాగుంటుంది. అందరూ చెప్తాం, ఓవా నీవేమో మంచి కాపరినైనా, ప్రాణ కాపరిగా నీవు ఉన్నావు. ఈ లోకంలో మేము ఎందుకు పనికిరాని వారిగా మేము ఉన్నప్పుడు నీవు ఈ లోకానికి దిగి వచ్చావు, నీ రక్తాన్ని చిందించావు, మమ్మల్ని అందరినీ కూడా వెలపెట్టి కొనుక్కున్నావు నాయనా. ఈరోజు మేమందరము ఇంతగా నీ సన్నిధికి చేరి నేను స్థుతిస్తున్నాము, నీ సన్నిధిలో మేము నేను గణపరుస్తున్నాము అంటే దాని వెనుకాల ఒక గొప్ప త్యాగం ఉంది. దాని వెనుకాల ఒక గొప్ప త్యాగం ఉంది. ఆ త్యాగం ఏంటంటే నువ్వు మా కోసం ఈ లోకానికి దిగి వచ్చావు. అంత మాత్రమే కాదు, అందరి పాపముల నిమిత్తము, నేను చేసినటువంటి దోషముల నిమిత్తము మా స్థితి మార్చాలని, మా గతి మార్చాలని, మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా చేయాలని నువ్వు ఆ శిలువ పైన మరణించావు నేను. అందుకు బట్టి నీకు స్తోత్రాలు అని చెప్పి అందరం చెప్తాం. ఒకవేళ ఇంకా నువ్వు నోరు విప్పకుండా ఇంకా మోహనానిగా నువ్వు ఉంటున్నట్లయితే, అయ్యో ఇంకా దేవుడు స్తుతించడానికి, ఆయన అంగీకరించడానికి నువ్వు సిద్ధంగా లేవని. కాబట్టి మౌనంగా కానీ ఎక్కడో నీ తలంపులు కానీ ఉండడానికి వీల్లేదు కనుక ప్రభు యొక్క పాద సన్నిధికి వచ్చావు. నీ మనస్సు, నీ తలంపులన్నీ కూడా ఆయన మీదే ఉండాలి. ఆయన ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు కనుక శరీరాన్ని మేము తినబోతుండగా, తాగుబోతుండగా నాయనా నీకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయనా. అందరం చెప్తాం. వెలుగెత్తి నీకున్నటువంటి స్వరాన్ని ఉపయోగించి దేవుని కనపరిచే ప్రయత్నం చేయి. ఆయన గొప్పవాడు. ఈ లోకంలో ఆయన తప్ప వేరొక మార్గము లేదు, వేరొక దేవుడు లేడు. ఈ సత్యాన్ని గ్రహించి ఉన్నావు కనుక ప్రభు యొక్క సన్నిధిని కనపరిచే ప్రయత్నం చేయాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నారు. యవనస్తులు, ఇక నువ్వు రక్షణలోనికి రాకుండా ఈ రక్షణ భాగ్యాన్ని ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్లయితే, అయ్యో ఈ ఘోరమైనటువంటి శిక్ష నుంచి, ఈ ఘోరమైనటువంటి ప్రదేశం నుంచి నేను రక్షించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నీకు విషయం తెలుసా? నువ్వు ప్రభువుని ఇంకా నువ్వు నీ ప్రభువును నువ్వు ఇంకా అంగీకరించకపోయినట్లయితే నీకోసం ఒక నరకము వేచి ఉంది. అక్కడ నిత్యము అగ్ని ఆడదు, పురుగు చావదు, ఏడుపును పండ్లు కొడుకుంటూ ఉన్నాయి కనుక మనం ఇంకా నువ్వు సరి చేసుకున్నాం. ఇంకెవరైనా ప్రభు చెంతకు రాకుండా, ఆయన బలను సమీపించకుండా దూరంగా జీవిస్తూ ఉన్నట్లయితే దయచేసి నా రెండు చేతులెత్తి మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం కనుక ఆయన గణపరచు, ఆయన స్తుతించు, ఆయన సన్నిధిలోని పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించే ప్రయత్నం చేద్దాం. స్తోత్రాలు చెప్తాం. ప్రభువానికి స్తోత్రం. మాకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి నీకు వందనాలు, నువ్వు మా కోసం మరణించినందుకు నీకు వందనాలు అని చెప్పి అందరం చెప్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అల్పులము, యోగ్యులము, ఎందుకు పనికిరానటువంటి వారమునైనా ఈ లోకములో మా ప్రాణము, మా ఆయువు నీకు ఇప్పుడు ఉంటుంది. అది గట్టి పువ్వు వంటిది, అంతలోనే
కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి బట్టి ఈ జీవితాన్ని నువ్వు విలువ పెట్టుకున్నావు నాయన. నీకు స్తోత్రం. మమ్మల్ని అందరినీ ఎన్నుకున్నావు, నీకు వందనాలు నాయన. మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా తీర్చావు, నీ పిల్లలుగా చేర్చుకున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు చేసినటువంటి ఆ త్యాగాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసి నిన్ను ఇంతగా కనపరచడానికి, నీ నామాన్ని ఇంతగా గొప్ప చేయడానికి నువ్వు మాకు చేయించినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు నైనా. కలిగి ఉన్నటువంటి ఈ రక్షణ భాగ్యాన్ని మేము పోగొట్టుకోకూడదని నువ్వు నిత్యము మీ దైవజనుల ద్వారా ఇంతగా వాక్యాన్ని అందిస్తూ ఇంతగా మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తూ ఉన్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. రక్షణ భాగ్యము అది ఏమి ఊరికినే వచ్చేది కాదు, అది నువ్వు ప్రాణం పెట్టావు కాబట్టి ఈరోజు నువ్వు స్వతంత్రించుకున్నాం. అందుని బట్టి నీ నామాన్ని బలపరుస్తూ ఉన్నాం. నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో నీవు ఇచ్చినటువంటి ఆజ్ఞను శిరస వహిస్తూ నీ శరీరాన్ని, నీ రక్తాన్ని మేము తినుచూ త్రాగుచూ ఉండగా అయ్యా మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాం, పరీక్ష చేసుకుంటున్నాం. తెలుసో తెలియకు చేసినటువంటి ప్రతి తప్పిదమును, ప్రతి పాపమును క్షమించుమని, సరిచేయమని. అంత మాత్రమే కాదు, ఈ రక్షణను చేత పట్టుకుని ఇంకా నువ్వు రక్షణ పొందకుండా, ఇంకా నిన్ను అంగీకరించకుండా ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ మా జీవితము ద్వారా మీరు మాదిరి కలిగి జీవించి అనేక మందిని నీ యొక్క రక్షణ భాగ్యంలోకి నడిపించేటువంటి కృపను, ధన్యతను మా సంఘస్థులందరికీ, మా సంఘానికి మీరు మెండుగా ప్రసాదించబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ దైవజనులు రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షరసాన్ని, నీ శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను ఆశీర్వదించి మాకు ఇస్తూ ఉండగా అయ్యా పరిశుద్ధులుగా మేము నీ యొక్క శరణులో చేరి దాన్ని స్వీకరిస్తూ ఉండగా మా జీవితాన్ని ఈ లోకంలో అనేక మందికి వెలుగుకరంగా, అనేక మందికి మాదిరికరంగా మలచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో మా స్తుతులను, మా విన్నపములన్నిటినీ కూడా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. రాత్రి రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఇది తీసుకొని తిరిగి నా శరీరమని ప్రభు సెలవిచ్చి ఉన్నారు. ఆయన శరీరములకు సాదృశ్యాన్ని బట్టి మొదటిసారి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిందా. పరిశుద్ధానికి స్తోత్రాలు తండ్రి. ఈ రొట్టె ఏ రీతికైతే ప్రభు నలగొట్టబడి ప్రభు కాల్చబడిందో మీ శరీరం కూడా మా కొరకు ఆర్థిక నలగొట్టబడి మాంసం ముద్దగా మార్చబడిందని మేము జ్ఞాపకం చేసుకొని చుండగా ఈ పాత్రను దీవించండి, ఆస్వాదించండి. జ్ఞాపకం చేసుకొని మేమందరము ప్రభు నీ శరీరములో పాలివారమని పరిశుద్ధత కలిగి నీలో సాగిపోయే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించి మీరే మహిమాఘనత ప్రభావాలు పొందుతురని మా కొరకు కలువరిలో నలగొట్టబడి మాంసం ముద్దగా మార్చబడిన క్రీస్తు నామములో మమ్ములను ఈ పాత్రను కూడా మీకు అప్పగిస్తున్నాను తండ్రి. గడిచిన కాలమంతా మనందరినీ మీరు రెక్కల చాటుకు సజీవమైన రెక్కలు భద్రపరిచి తండ్రి పునరుద్ధాన దినంలో ప్రభు ఈ విధముగా గుంపుకోవడానికి ఇంతవరకు తండ్రి నిన్ను ఆరాధించడానికి నీ నామాన్ని మహిమపరచడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా పాటలతో నీ నామం మహిమపరచబడాలని నేను నమ్ముచున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు తండ్రి ఆరాధన కార్యక్రమం అంతా క్రమముగా తండ్రి జరిపించిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యో వాక్యం చదువులో కూడా ప్రవేశం ఉత్తరప్రదేశంగా చదవడానికి మంచి జ్ఞానాన్ని, మంచి సంయోజనమైన జ్ఞానాన్ని దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ప్రభు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఎంతమంది అయితే దూరస్తులుగా ఉంటున్నారో వారందరినీ కూడా మీ సన్నిధికి నడిపించి ప్రభు వారు కూడా ఫలించే విధంగా ఉండడానికి సహాయం తోడు దయచేసి పిలిచినటువంటి ఉచితమైన కృపను వారందరూ పొందుకునడానికి సహాయం తోడు దయచేసి అయ్యా నీకు వందనాలు. గడిచినటువంటి 3 దినాలు తండ్రి కూడికలందరినీ కూడా మీకు మహిమార్థంగా జరిపించుకున్నందుకు వందనాలు స్తోత్రాలు. ఏదో ఆడంబరంగా చేసుకోవడమే కాకుండా ప్రభా తండ్రి ఈ 3 దినాలు ఫలితం మాకు చూపించుకొని అడుగుతున్నాం తండ్రి. ఎంతో కష్టంతో భారమంతా తండ్రి ప్రభా కష్టపడమయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. కూడికలన్నీ కూడా నీకు మహిమార్థంగా జరిగినాయి నేను నమ్ముతున్నాం తండ్రి. 3 దినాలు తండ్రి ఊరికే పోకుండా ప్రభా యేసయ్య తండ్రి ఒక ఆత్మనైనా మీరు రక్షించడానికి మా ముందు నిలబెట్టుకొని అడుగుతున్నాను దేవా నీకు వందనాలు. కానీ నీ దైవదాసుని అంతేగాక ప్రభా ఈ 3 దినాల కోసం తండ్రి కన్నీటికి రాసి ప్రభా యేసయ్య తండ్రి రేయనక పగలకు ప్రభా యేసయ్య మాతో ఉండి ప్రభా ఎంత శ్రమించాడు అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎవరు తండ్రి నశించిపోవడం ప్రభా నీకు ఇష్టం లేదని సేవకులకు ఇష్టం లేదని అందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నశించిపోతున్న ఆత్మను తండ్రి గదికి రక్షించే దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ భూలోకంలోని సేవకుని ఏర్పరచుకున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు. మరి ఎంతగానో భారతంలో తండ్రి చేపడుతున్న కార్యక్రమాలన్నింటినీ నీకు వందనాలు స్తోత్రాలు. వారు చేపడుతున్న కార్యక్రమం ఏది తండ్రి వృధాగా పోకుండా ప్రభా యేసయ్య నీకు మహిమకరంగా జరుగులకు సహాయం తోడు దయచేయమని అడుగుతున్నాను దేవా నీకు వందనాలు. తండ్రి దూర ప్రాంతం నుంచి తండ్రి దైవదానికి తండ్రి
నీ గృహలో జ్ఞాపకం చేసుకుంటండి, వారిని సిద్ధపరిచి ప్రభా అనేకమైన మాటలు ప్రభా యేసయ్యా మాకు వినిపింపజేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ మాటలన్నీ ప్రభా మాకు మంచి నేల మీద పడి ప్రభా తండ్రి ఫలించి విస్తరించడానికి సహాయం తోడు దయచేసి అడుగుతున్నాడు తండ్రి. ఈ పునరుద్ధార దేవులో తండ్రి మేమందరూ తండ్రి గుమ్ముగూడి ప్రభా నీ మాటలు మరొకసారి వినిచుండగా ప్రభా యేసయ్యా తండ్రి ఏ మాట కూడా తండ్రి మేము వదిలిపెట్టినట్టుగా కాకుండా మన దేవుడు భద్రపరిచిన ద్వారా జీవించే అవకాశాన్ని కల్పించండి. ఎవరైతే తండ్రి మీ సన్నిధిలో తండ్రి ఏ అక్కడితో ఏ ఇబ్బందితో తండ్రి మీ సన్నిధిలో తండ్రి నన్ను వెతుకుతున్నారు ప్రభావ వారి హృదయాలను మీరు తెరిచి వారికి అక్కలు వారికి ఇబ్బందులు మీ నామములు తీర్చి ప్రభావించి ఫలించేటట్టు మమ్మల్ని ఉండడానికి సహాయం తోడు దయచేయండి. మరి ముఖ్య వాక్యపట్నంలో గెలుచుండగా తండ్రి మేమందరూ ప్రభావ ఆ మాటలన్నీ ప్రభావ మన దేవుడు భద్రపరిచి వినగలిగే చెవి గ్రహించే మనసు పడే స్వభావం దయచేయండి. యేసుక్రీస్తు శ్రేష్టమైనప్పుడు ప్రార్థించుకుని బ్రతమాలు వేడుకున్నాము పరమ తండ్రి ఆమేన్. జ్ఞాపకం చేసుకుందాం. గుండ్రాజపు భోజనం గారు దేవుడి వారి పట్ల చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుకించున్నారు. దేవుడి వారిని వారి కుటుంబాన్ని అంతటినీ కూడా శ్రేష్టంగా దీవించి ఆశీర్వదించును గాక. లక్క వరకు మరియమ్మ గారు దేవుడి వారి పట్ల చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుని 1000 రూపాయలు కృతజ్ఞత కానుకించున్నారు. దేవుడి వారిని వారి కుటుంబాన్ని అంతటినీ కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించును గాక. గుండ్రాజపు ఆనందరావు గారు దేవుడి వారి కుటుంబం పట్ల చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుకించున్నారు. దేవుడి వారిని వారి కుటుంబాన్ని అంతటినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. నేకూరి నాగవర్ధన్ రాజు గారు దేవుడి వారి పట్ల చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుకించున్నారు. దేవుడి వారిని వారి కుటుంబాన్ని చేస్తున్న పనంతటినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఈర్లగడ్డ పెంటయ్య గారు దేవుడి వారి కుటుంబంలో చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుకించున్నారని. అంతేకాదు బలహీనతగా ఉందంట ప్రార్థన సహాయాన్ని కోరారు. మీరు అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో వీరి గురించి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. గుండ్రాజపు చిన్న విజయ దేవుడి వారి కుటుంబంలో చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుకించున్నారు. దేవుడి వారిని వారి కుటుంబాన్ని అంతటినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. గుండ్రాజపు వెంకటేశ్వర గారు దేవుడి వారి పట్ల చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుకించున్నారు. దేవుడి వారిని వారి కుటుంబాన్ని అంతటినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. రమేష్ నాయుడు గారు వాళ్ళ అబ్బాయికి బాగోలేదని మన సంఘానికి తెలియజేసినప్పుడు సంఘం అంతా కూడా వారి కోసం వారి బాబు కోసం కూడా ప్రార్థించారు. సో దేవుడు వారి పట్ల చేసినటువంటి కార్యాన్ని అనగా తన బిడ్డకి చక్కటి ఆరోగ్యాన్ని దయచేసినందుకు 200 రూపాయలు కృతజ్ఞత కానుకించున్నారని. అంతేకాదు ప్రార్థన సహాయాన్ని కూడా కోరారు. వారి కోసము వారి బాబు కోసము వారి ఆత్మీయ జీవితం కోసం కూడా ప్రార్థించాలని కోరారు. సో ప్రతి ఒక్కరు కూడా మీ అనుదిన ప్రార్థనలో వీరి గురించి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తాం. ఉన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సీఎంలో పునాదిగా వేసిన ప్రేమతో ఆహ్వానించేవారు రఫాయలు శ్రీమతి రాణి రఫాయలు మరియు సీఎం కొండ ప్రార్థన మందిరం సభ్యులు రోజు వారికి భోజన వసతి కలదు. కాబట్టి ఈ ఒక రోజు జరిగేటువంటి ప్రార్థన గురించి వరకు మీరందరూ ప్రార్థన చేయండి. రెండవదిగా ఆ రాత్రి ఆ పగలు వీలు కలిగి ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పంచుకోవడానికి సిద్ధపాటు కలిగి వెళ్ళాలని ప్రేమతో అందరికీ మనం చేస్తున్నాం. దేవుని ప్రియమైన దేవుని పిల్లల కాబట్టి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ప్రభు సందులో బలపరచబడడానికి సిద్ధపడాలని మీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలో ద్వారా ఇంకా ఏమైనా విషయాలు చెప్పాలనుకున్నట్లయితే ఒకవేళ ఏ విషయాలు ఉన్నా తెలియచేయవలసినట్టుగా పరిచారకులు కానీ పెద్దలు కానీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఏమైనా మాట్లాడాలనుకుంటే ఒక 5 నిమిషాల్లో ఆ విషయాలు తెలియజేసినట్లయితే మంచిదని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిదండి. దేవుని కృపను బట్టి దేవుడు 3 రాత్రులు చక్కటి కూడికలు జరగడానికి ప్రభు సహాయం చేశారు. చాలా మంది బలపరచబడ్డారు అని నేను ఆశపడుతున్నాను. కాబట్టి బలపరిచిన మనము మరలా దిగజారిన స్థితిలోకి వెళ్ళకూడదని
ఆ బలపరచబడినటువంటి ఆ బలాన్ని ప్రతిదినము మనం ఇంకా బలపరచబడుతూ దేవుని వాక్యం చేత ఇంకా బలపరచబడుతూ దేవునికి సాక్షులుగా జీవించడానికి మనము సిద్ధపడాలి. దేవుని ఇంకా సన్నిధిలో ఎవరు బిడ్డలు చాలా ప్రయాసపడ్డారు. నిజంగా వారి గురించి చెప్పాలి అంటే ఎంత చెప్పినా తక్కువే, అంతగా వారు కష్టపడ్డారు. పేరు పెట్టిన నిజంగా వారందరికీ మనము సంఘం తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేయాలి. ఎందుకనంటే అంతగా వారు మన కొరకు శ్రమించారు. ఎందుకనంటే ఏ విధము చేతనైనాను మన సంఘము బలపరచబడాలని, ఆధ్యాత్మిక ఎదగాలని ఎంతగానో ప్రయాసపడ్డారు. దాన్ని బట్టి ప్రభుత్వం స్తుతిస్తున్నాను. కనుక ఈ సమయంలో తన ప్రార్థన చేసుకుని వారికి వర్గం వెళ్ళడానికి మనం సిద్ధపడతాం. ప్రార్థన చేసుకుందాం. తన ప్రార్థన చేసుకుని వారికి వర్గం వెళ్ళడానికి మనం అందరం సిద్ధపడతాం. ప్రార్థన చేసుకుందాం. పాట పాడి ఆరాధకులంతా మీ సమానం జరిగినట్టు మీకు ఎంతో మంది బిడ్డలు వేస్తే బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ వేస్తే ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటూ వేస్తే పనులు వేస్తే రక్షణ ఎంతో మంది బిడ్డలు వేస్తే మీ శరీరం కూడా నిర్మాణానికి వేస్తే మీ శరీరం మీకు వాసన వేస్తే మా వేస్తే మా సంఘాన్ని సంఘ వేసుకోవాల్సిన జ్ఞాపకం చేసుకుంటూ వేస్తే పనులు మీకు వాసన వేస్తే వారం అంతా మీరు ఎక్కడ చోట్ల సజ్జులుగా కలుస్తామని మీకు మనం వేస్తే మీ దయ్య మీ బాధ్యత లేకపోతే మీ వ్యక్తులు వేస్తే మేము ఈ రోజు మీరు ఉన్నామంటే మీ తల్లిదండ్రులు వేస్తే మీకు లేకపోతే మీ తండ్రి వేస్తే పనులు వేసే వారి తట్టు మీ పిల్లలు జ్ఞాపకం చేసి కుటుంబంలో ఏ పనులు ఉన్నాయో ఏ బాధలు ఉన్నాయో మీకు తెలుస్తాను వేస్తే మాకు తెలుస్తాను దేవా మీకు వాసన వేస్తే కుటుంబాన్ని మీరు రాసిన కొమ్మరించమని వేసే పదార్థాన్ని దేవా మీకు వేసే ఇచ్చిన పాడులందరూ ఇచ్చిన పిల్లలందరూ కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పదార్థాన్ని వేసి పదార్థాన్ని జీవించి హాస్పిటల్ వేసే ఇద్దరు ముగ్గురు ఎలా ఉంటారో అక్కడ ఉంటాయని వాళ్ళని ఇచ్చేసే ఆ పదార్థాన్ని దేవాలి వారికి వేస్తే వాక్సిన్ కూడా వేస్తే వాక్సిన్ కూడా వెళ్ళినప్పుడు ఫాస్ట్ ట్యాగ్ నిలబడి చెప్పినప్పుడు ఏ వాక్స్ చెప్తే సిద్ధపడి ఉన్నారో ఆ వాక్ మన పలకి మీద మంచి మన ముందు వేసే పదార్థాన్ని వేసే మంచి ఆరోగ్యం కలిసి మనం వేస్తే మీకు వేసే సేవ కోసం ఎంతో కష్టపడుతున్నా పెట్టుకుంటుంది వేసే ఆ పెట్టి మంచి ఆరోగ్యం కలిసి మనం వేసి ఆ పెట్టి జ్ఞాపకం చేసుకోవడం వేసే పదార్థం వేసి మంచి ఆరోగ్యం కలిసి మనం వేసి మీకు వాహనం ప్రవేశిస్తే మూడు నెలల కొడుకులంతా మీ సమయంగా జరిగినట్టు చేసినట్టు మీ వాహనం ప్రవేశిస్తాయి. వచ్చిన సేవకులను కూడా జ్ఞాపకం చేసుకుని వేస్తారు. సేవకు వచ్చి వాక్స్ చెప్పి వీళ్ళకు ప్రవేశిస్తే ఆ వాక్స్ చెప్పి వీళ్ళకు కూడా మా హృదయ పడక మీద ముట్టుమని మీ వదలపెట్టకుండా ఆ మాటలు కావాలని మీకు ప్రవేశిస్తే పర్లకంగా వేసి ఆ కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకుని ఆ సంఘాలు కూడా జ్ఞాపకం చేసుకోవడం ప్రవేశిస్తే పర్లకంగా వేస్తే ఏమి కాస్తం ప్రవేశిస్తాయి. మరి మా గ్రంథాలు మీకు సుదురు చెల్లించుకుని పాదాలు చిన్న ప్రార్థన చేసి పరిశుద్ధ నామమున కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రేమ చూపించాడు. ఆ ప్రేమ మనలను కూడా ఇతరుల పట్ల చూపించమన్నాడు. ఆ ప్రేమ క్రీస్తు ప్రేమను మనము కలిగి అనేకుల కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. అనేకుల కొరకు ప్రభు బిడ్డలుగా సాక్షులుగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంతో మంది ఎన్నో సమస్యలతో బాధలతో ఇబ్బందులతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనందరి కొరకు కూడా మనం అనిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. వారి కొరకు మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసే వారిగా ఉండడానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేయాలి. మన మధ్యలో ప్రార్థనా పుస్తకం అని ఒక పుస్తకాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి వారము వీటి కొరకు ప్రార్థించాలి అనేటువంటి మనసు మనందరికీ కలిగి ఉండాలి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే స్నేహల గుడిలో కూడా వాటి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నారు. అందుబట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. సంఘపరంగా మనం అనుదిన ప్రార్థనలో కూడా ప్రతిరోజు మన ఇంటి దగ్గర మనము ఉదయం చేసుకున్నా, మధ్యాహ్నం చేసుకున్నా, రాత్రి కాలం చేసుకున్నా, ఎప్పుడు చేసుకున్నప్పుడైనా వాటన్నిటి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఈ సమయంలో కూడా వాక్యానికి వెళ్ళే ముందుగా మనమందరం మీ కుడి చేతులు చాచి నా ముందున్నటువంటి ఈ పుస్తకంలో రాయబడిన ప్రతి ఒక్కరి పట్ల
దేవుడు వారికి ఏ అవసరతలు బట్టి వారి పుస్తకంలో పేరు రాశారు. ఆ ప్రతి అవసరత, ప్రతి కార్యాన్ని దేవుడు నెరవేర్చాలి అని ప్రార్థన పొందుగా మనం ప్రభు సందులో ప్రార్థన చేద్దాం. ఎందుకనంటే యాకోబు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు, మీరు ఒకరి కొరకు ఒకడు ఏం చేయాలండి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒకరి కొరకు ఒకరి నీ సన్నిధిలో ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉన్నారు. వారిని వారి కుటుంబాలను మీరు దర్శించండి. వారికి నా అవసరత ఎరిగిన దేవుడు, అయ్యా దేవ మా ఆలోచన రాకమునిపే మా తలంపులను ఎరిగిన దేవుడు కనుక కృప ద్వారా వారిని జ్ఞాపకం చేసుకుని, అది శరీర బలహీనతైనా, కుటుంబ అవసరమైనా, శరీర బలహీనతైనా, కుటుంబ అవసరమైనా, లేకపోతే ఏ ఇబ్బంది అయినా ప్రభావం ఈ కృప ద్వారా వారిని జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో మెరుగైన కార్యాలు, ప్రభావం సమృద్ధి అయినటువంటి కార్యాలు జరిగించండి. మీరు చేసిన మేలులకు మరలా వారికి కృతజ్ఞత కలిగి నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యము మా పిల్లలందరికీ, ఇందులో రాయబడిన ప్రతి ఒక్కరికి నీ నామములో అనుగ్రహించి, అలాగే ఈ సమయంలో ప్రభావం నీ వాక్య భాగంలోకి వెళ్తుండగా నీ ఆత్మ ద్వారా మా అందరితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుతున్నది యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి మీకు సమర్పణ చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదండి. అందరూ మన పిల్లలను మనం ఏం చేస్తున్నామండి? ఏం చేస్తున్నాం? అమ్మ ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాం. ప్రేమిస్తున్నాం, అందులో ఏ సందేహమో లేదండి. మన పిల్లలను మనం ప్రేమిస్తున్నాం. మన పిల్లలు గొప్పవాళ్ళు కావాలని మనం కోరుకుంటాం. వాళ్ళ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని మనం కలిగి ఉన్నాం. ఒక ఉన్నతమైన ప్రణాళిక మనం కలిగి ఉన్నాం. దేవుడు కూడా ప్రతి మానవుల పట్ల ఒక ఉన్నతమైన కార్యాన్ని ఆలోచన కలిగి ఆయన మానవులందరినీ ప్రేమించాలండి. అందుకే పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించేను అని. మాట ఎంత ప్రేమించాలంటే ఎంత ప్రేమించాడండి? ఎంత ప్రేమించాడండి? ఎంత ఎంత ప్రేమించాడండి? ఎంత ప్రేమించాడండి? దానికి కొలత అనేది లేదు. కొలత అనేది లేదండి. ఎందుకు కొలత లేదంటే తను ఎంతగానో ఇష్టపడేటువంటి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన్ని అవమానపరుస్తున్నప్పటికీ, ఆయన మొక్క మీద పిడుగుతులు గుర్తున్నప్పటికీ, మొక్క మీద ఉప్పు వేసినప్పటికీ సహించాడు. ఎవరి కోసం? ఎవరి కోసం అండి? మన కోసం. ఎవరి కోసం అండి? నా కోసం, మనందరి కోసం. మీరేమనుకోవాలంటే నా కోసమే కదా అనుకోవాలి. ఆయన అంత ప్రేమించాడు కాబట్టి ప్రేమిత దేవుని పిల్లల ఆ ప్రేమ మనందరితో కూడా ఉండాలి అని మనందరి కొరకు ఒక మార్గాన్ని చూపించాడు. ప్రేమిత దేవుని పిల్లలు దగ్గరికి ఎవరి తల్లిదండ్రుల దగ్గర వాళ్ళని కూర్చోబెట్టుకోండి. ఎవరిని పిల్లలు విడిచిపెట్టొద్దండి. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే పిల్లలు అభివృద్ధి తిరుగుతూ ఉంటే మన మైండ్ ఏమవుతుందంటే డైవర్ట్ అవుతుంది. తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తించాలి. వాక్యం చదివి చెప్పేటప్పుడు కానివ్వండి, ఆటలు పాడేటప్పుడు కానీ ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో పిల్లల్ని విడిచిపెట్టకూడదు. సంజ్ఞాపాలన చేయి పిల్లలను దేవుడి సన్నిధి తీసుకురావాలి. వాళ్ళ చిన్నతనం అంటే దేవుడి మాట నేర్చుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేయాలి తెలుసా? చక్కగా దగ్గరకు కూర్చోబెట్టి ఎందుకు కలగకూడదండి. వ్యక్తము వాడనే తండ్రి తన కుమారుడికి విరోధి. మీ పిల్లల మీద వ్యక్తం వాడడం లేదు అంటే లేకపోతే మీ పిల్లల భవిష్యత్తు మీరే నాశనం చేస్తారు. మీరే నాశనం చేస్తారు. ఎవరు నాశనం చేయలేదు. జనాన్ని ప్రియమైన దేవుని పిల్లగా మన పిల్లలు బాగుండాలని మనం కోరుకుంటున్నాం. మన పిల్లలు ఒక మంచి స్థితి కలగాలని కోరుకుంటున్నాం. ఒక విశ్వాసిగా, ఒక దేవుని పిల్లగా, ప్రియమైన దేవుని పిల్లగా మన పిల్లలు దేవుని యొక్క సన్నిధిలో వారు మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఎదగాలి అంటే భార్య భర్తలకు లేకపోతే భర్త భార్యలకు ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నారు, ఏ విధంగా వాళ్ళు ఉన్నప్పుడు వారి పిల్లలు ఏ విధంగా ఎదగలుగుతారు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మీరు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించడానికి ప్రయత్నం చేయాలి. మీ పిల్లల దగ్గర తిప్పడానికి తిరగనవద్దండి.
చక్కగా కూర్చోబెట్టండి, బయటకు పంపించకండి అసలు. మన దగ్గర కూర్చోబెట్టి చక్కగా మాట్లాడి వాళ్ళని వాళ్ళు తలదిప్పుతున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? సరిగా చూడాలని చెప్పేసి అనాలి. నిన్న రాత్రికాల సమయంలో దావీదు గురించి ఒక చిన్న మాట దైవజనుడు జ్ఞాపకం చేశాడు. నేను సంజ్ఞాపానము చేయించుండగా నీవే నాకు ఏ కలుగు చేసావు? నమ్మకమును కలిగించేసి. సంజ్ఞాపానం అంటే ఇప్పుడు చెప్పడమా? 6 సంవత్సరాలు వచ్చాక, 10 సంవత్సరాలు వచ్చాక, ఎప్పుడండి? ఎన్ని సంవత్సరాలు కండి? సంజ్ఞాపానం అంటే పాలు తాగే వయసు పిల్లలకి ఎప్పుడండి? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు. అమ్మా చెప్పండి, 3 సంవత్సరాలు పాలు పెడుతున్నావా? 2 సంవత్సరాలు, సంవత్సరం ఇచ్చి ఊరుకోలేరండి. సంవత్సరం ఇచ్చి ఊరుకోలేరండి. సంవత్సరం అయితే ఇదివరకైతే 3 సంవత్సరాల దాకా పాలు ఇచ్చేవారు. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, దావీదు పాలు తాగుతున్నప్పుడే ఎవరి యొక్క నమ్మిక కలిగాడు? అమ్మ చెప్పాలా? ఎవరి యొక్క నమ్మిక కలిగాడంటే దేవుని యొక్క నమ్మిక కలిగి. ఎంత వచ్చింది నమ్మిక? పాలు తాగే పిల్లలకి దేవుని మీద నమ్మిక ఎలా వస్తుంది? ఎలా వస్తుందండి? పక్కన కూర్చుని పెట్టుకుని వాడు పాలు తాగుతూ ఉన్నప్పుడే ఆమె దేవుని మాటలు ధ్యానిస్తూ చదువుతుంది, ధ్యానిస్తూ ఉంది, వింటూ ఉంది, దేవుడి గురించి ఆలోచన చేస్తూ ఉంది. ఆమె విజ్ఞానంటే ప్రతి మాట ఆమె కాదండి, ఆమె దగ్గర పాలు తాగుతున్న దావీదు కూడా ఏం చేశాడండి? వింటూనే ఉన్నాడండి, వింటున్నాడు. మీరు అనుకోవచ్చు చిన్నపిల్లలకి బుర్ర అనుకోవచ్చు, వాళ్ళకు ఉంటుందండి, వాళ్ళ భాష ఉంటుంది, వాళ్ళకు ఉంటుందండి. పుట్టిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ రోజుల్లో చూసినట్టు కంప్యూటర్ అంటున్నారు. ఎందుకనంటే పుట్టిన వెంటనే పిల్లలకు చాలా తెలివి ఎక్కువండి. ఆ కాలంలో కాదు, ఏ కాలంలో దేవుడు జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి దావీదు ఆ పాలు తాగుతున్నప్పుడే ఆ గొప్ప జ్ఞానాన్ని పొందుకున్నాడు. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, మీ పిల్లల్ని, చిన్న పిల్లల్ని విడిచిపెట్టొద్దని చెప్పడానికి. వాళ్ళు దేవుని మీద నమ్మిక ఉంచుకోవాలి, నమ్మకత్వాన్ని కలిగిన వారిగా ఉండాలంటే తల్లి కానీ తండ్రి కానీ ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచడానికి ప్రయత్నం చేయాలి, ప్రభుత్వం నడిపించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని కంపెనీ వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ప్రియమైన దేవుని పిల్లలు, 7వ అధ్యాయం 14వ వచనం ఏమన్నా చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు ఇదండి మాట. భార్య భర్తలు, భార్య విశ్వాసి అయితే చాలా మంది పురుషులు రావడం లేదు. మీటింగ్స్ 3 రోజులు మీటింగ్స్ చక్కగా దేవుడు జరిగించాడు. మీటింగ్స్ ఎవరికంటే రాలేనటువంటి వాళ్ళని ప్రోత్సహించి తీసుకొస్తారన్న ఆశతో మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం. కానీ అది జరగలేదు. నాకు అది చాలా బాధాకరం అనిపించింది. నాకు చాలా వేదనకు గురి చేసింది. నేను ప్రభువు సన్నిధిలో ఆ విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు, ఆ విషయాన్ని తలపోతూ ఉన్నప్పుడు, ప్రభువా ఎందుకు ఈ విషయం ఎలా జరిగింది, దీనికి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభువు నాకు ఇచ్చిన ఈ తలంపు కలిగినటువంటి మాట, ప్రియమైన దేవుని పిల్లలు, మీ పిల్లలను మీరు ప్రేమించారు, వారు గొప్పవాళ్ళ వాళ్ళని ఉన్నత స్థితికి ఎదగాలని ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వు కోరుకున్నట్లయితే, నువ్వు విశ్వాసమైతే, ఒకవేళ నీ భర్త విశ్వాసి కాకపోతే, భార్య గారు విశ్వాసురాలు అయితే, లేకపోతే భర్త గారు విశ్వాసులు అయితే, నీ భార్య అవిశ్వాసురాలు అయితే, విశ్వాసి అయినటువంటి నీవు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలో
నీ పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలంటే, నీ పిల్లలు ఉన్నతమైన స్థితికి ఎదగాలంటే నీ బాధ్యత ఏమిటో పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలంలో రాయించాడండి. మీరు చదువుకున్నారన్నమాట. ఏమో రాయబడింది అని మనం ఆలోచన చేసినప్పుడు ఏమో రాయబడిందంటే 14వ వచనంలో అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి ఏం చేయాలన్నమాట? పరిశుద్ధపరచబడాలి. అంటే అర్థమైంది అమ్మా, చెప్పండి, చెప్పాలి, చేద్దాం, మీరు మాట్లాడాలి. ఏం చేయాలి? అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్యను బట్టి ఏం చేయబడాలి? ఏం చేయబడాలంట? పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడాలి. నువ్వు బాప్తిసం తీసుకొని ఎంతకాలమైంది? నువ్వు ప్రభు యొక్క సన్నిధిలో ఆయన ఆ శరీరములో రక్తములో పాలుపరుచుకుంటాం ప్రారంభించి ఎంతకాలమైంది? విశ్వాసిగా నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి నీ నడక ప్రారంభించినది ఎంతకాలమైంది? ఇంతకాలం నుంచి నీ విశ్వాసాన్ని బట్టి నీ భర్తలను నువ్వు ఎందుకు మార్చుకోలేకపోయావు? ఎందుకు మార్చుకోలేకపోయావు? ప్రేమైన దేవుని పదవి ఆలోచన చేయాలి. ఎందుకు మార్చుకోలేకపోయావు? విశ్వాసమైనటువంటి భర్త అవిశ్వాసమైనటువంటి భార్యను ప్రభు శరీరంలో పాలుపంచుకుంటూ కూడా, ప్రభు యొక్క రక్తంలో పాలుపంచుకుంటూ కూడా ఎందుకు నీ భార్యను నువ్వు నీ విశ్వాసాన్ని బట్టి ఎందుకు మార్చుకోలేకపోయావు అన్న విషయాన్ని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఒకవేళ మార్చుకోకపోతే నష్టమేమిటి? నష్టమేమిటి? వారు అలాగే ఉంటే ఏమవుతుందంటే కుటుంబంలో ఏమవుతుందండి? మీరు ప్రేమించిన మీ పిల్లలు ఏమవుతారండి? ఏమవుతారంట? ఇది మనం కోరుకోవాల్సింది కాదు. అలాంటి కోరుకోవాల్సింది అనే కాదు. నేను ఈ మాట గురించి మీరు జ్ఞాపకం చేయడం లేదు. మన పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలి. మన పిల్లలు ఉన్నతమైన స్థితికి ఎదగాలి. ఒక ఉన్నతమైనటువంటి రీతిగా వాళ్ళు బలపరచబడాలి. బలపరచబడాలి అంటే నీ నా కర్తవ్యం ఏమిటి? దేవుడు నీకు నాకు ఇచ్చిన బాధ్యత ఏమిటి? ప్రియమైన దేవుని పిల్లగా ఈ విషయాలు మీరు గుర్తిస్తారు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు పర్వతరాజు వెళ్ళిపోతావు, నువ్వు పర్వతరాజు వెళ్ళిపోతావు. అసలు పర్వతరాజుని వెళ్ళడానికి ప్రియమైన దేవుని పిల్లగా మన యొక్క పరిశుద్ధత కలిగి ఉండాలి. విశ్వాస జీవితం ఉండాలి. ఏమీ లేకుండా ఏ ఒక్కరు కూడా పర్వత రాజ్యంలోనికి ప్రవేశించండి. పర్వత రాజ్యం ప్రకటన పెట్టండి. ముందు అసలు ముందు ప్రభు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? నువ్వు రక్షించబడ్డావు కదా, నీ రక్షణ జీవితాన్ని బట్టి అవిశ్వాసం అయినటువంటి నీ భర్తను నువ్వేం చేయాలో తెలుసా? నీ విశ్వాసాన్ని బట్టి ప్రభు సన్నిధికి నడిపించగలుగుతున్నావా? నడిపించలేకపోయామంటే నీళ్ళు ఎక్కడో ఏదో లోపము, ఎక్కడో లోపం ఎక్కడ ఉంది? నీ భర్త ప్రభు సన్నిధికి రాలేకపోతుందంటే, నీ భార్య ప్రభు సన్నిధికి రాలేకపోతూ ఉందంటే ఎక్కడో లోపము నీలో. ఆ లోపము లేకపోతే ప్రభు యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏమని జ్ఞాపకం చేస్తుంది తెలుసా? ఇక దేవుడి వాక్యం మనం చూసినట్లయితే వారిద్దరూ కూడా ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే ప్రియమైన దేవుని పిల్లల వారి పిల్లలు ఎంత గొప్ప వాళ్ళు అవుతారో పరిశుద్ధ గ్రంథం చాలా విషయాలు జ్ఞాపకం చేస్తాం. ఈ దినాన్ని ఆ విషయాలన్నీ మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆ పిల్లలు మీరు ఆశించినటువంటి ఫలితాన్ని, మనం ఆశించిన దానికంటే నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు మన పట్ల ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలిగి కాక. అందరి కోసం సారి మహిమ చెప్తే దేవుడి స్తోత్రం చేద్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే ప్రేమైన దేవుని పిల్లరా, నీ పట్ల నా పట్ల ఆయన ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో ఉన్నతమైన తలపులు ఉన్నాయి. నీ పిల్లలు ఎలాగైతే గొప్ప వాళ్ళను కోరుకుంటున్నామో పరలోకంలో ఉన్నటువంటి తండ్రి కూడా తన పిల్లలు గొప్పవాళ్ళు కావాలని ఆయన కోరుకుంటున్నాడు.
అని దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏమని జ్ఞాపకం చేస్తున్నారో మనం చూసినట్లయితే 14వ అంటారు కదా, అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసైనటువంటి భర్త, ఒకవేళ భర్త అవిశ్వాసంగా ఉన్నారా? విశ్వాసంగా లేరు, అవిశ్వాసంగా జీవిస్తున్నాడు, విశ్వాసం లేని జీవితం జీవిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి? నీ విశ్వాసమును బట్టి నీ భర్తను ఏం చేయాలి? మార్చుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అన్ని మార్చుకుంటాం. మన ఇల్లును మార్చుకుంటాం, మన ఇంట్లో ఉన్న పరిస్థితులను మార్చుకుంటాం. ప్రియమైన దేవుని పిల్లలు, కానీ ఎక్కడ మార్పు చెందలేకపోతున్నాము అంటే దేవుని సన్నిధిలో మార్పు లేకపోతున్నాం. నేను చాలా మందిని పరిశీలన చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని సన్నిధికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, ఆరాధనలో పాలుపరుచుకుంటున్నారు, ఏవేవో చేస్తున్నారు, కానీ అభివృద్ధి అనేది కనిపించడం లేదు. కుటుంబంలో విశ్వాస జీవితాలు కనిపించడం లేదు. కారణం ఏమిటంటే విశ్వాసిగా ఉన్నటువంటి నీవు నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీ భార్యలో ఏం చేయాలి, ఏం రావాలంటే, నీ భర్తలో ఏం రావాలంటే మార్పు రావాలి. మార్పు ఎలా వస్తుందండి? ఒకసారి ఒక జరిగినటువంటి సంఘటన మీకు జ్ఞాపకం చేశారు. మీకు ఎవరికైనా గుర్తుందో లేదో తెలియదు, కానీ ఒక నలుగురు తాగుబోతులు తాగుతూ మాట్లాడుకుంటున్నారంట. నలుగురు తాగుబోతులండి, జరిగిన సంఘటన అండి. నలుగురు తాగుబోతులు కలిసి మాట్లాడుకుంటారట. ఒకడు అంటున్నాడట, ఇంచుమించు పెద్దలకన్నా ఇంటికి వెళ్ళాలా, ఇంటికి వెళ్ళకపోతే నా భార్య నన్ను బ్రతకనే ఉంటుందా అని అన్నాడు. ఇంకొకటి అంటాడట, నీ భార్య బ్రతకలేదా అంటావు, నేను పెద్దలకన్నా ఇంటికి వెళ్ళకపోతే, నేను తాగాలని తెలిస్తే నా పిల్లలు కూడా నన్ను పడతారా అంటున్నాడు. ఇంకొకటి అంటున్నాడట, మీ పిల్లలు కొడితే మీ భార్య కొడితే బాగానే ఉంటుందా, అసలు నేను తాగి ఇంటికి వెళ్తే నాకు తలుపు తీయదా మా ఇంటికి రా, కానీ నేను కష్టపడిన కష్టార్జితం అంతా తీసేసుకుంటారా అని ఒకడు అంటాడు. అప్పుడు నాలుగు వాడు అన్నట, ఏంటి మీ ఇంటికి పరిస్థితి ఎలా ఉందా, నేను తాగి వెళ్తే నా భార్య నేను ఎప్పుడు వస్తానని గుమ్మం కలిసి ఎదురు చూస్తుంది. నేను ఏ టైం అయినా సరే నేను వెళ్ళేటప్పటికీ నా భార్య నేను వెళ్ళడంతోనే తలుపులు తీసి నీళ్ళు ఇస్తుంది, స్నానం చేయమంటుంది, బట్టలు కట్టుకునేటప్పటికల్లా చక్కటి భోజనం పెడుతుంది, చక్కగా నేను పడుకుంటే నా కాళ్ళు వచ్చి నేను పడుకున్న తర్వాత ఆమె పడుకుంటుందా అని అన్నాడు. నాకు అనేటప్పటికీ ముగ్గురికి ఆశ్చర్యం వేస్తుంది. ఏంటా నీ భార్య ఇంటికి తాగెళ్తే నీ భార్య ఎంత బాగా చూస్తుందా నిన్ను, నిజమా? నీకు ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి కదా, ఎక్కడ జరగదు కదా అని వాళ్ళు ముగ్గురు అన్నారట. అంటే అన్నాడట, అదే నాతో ఈరోజు మా ఇంటికి అన్నాడు. సరే నలుగురు కలిసి తాగారు, బాగా పుల్లిగా తాగారు. నలుగురు కలిసి ఈ నాలుగో ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చే సమయానికి ఆ భార్య దూరాన్ని చూస్తుంది, ఆ గుమ్మలోకి రావడం పడే తలుపులు తీసింది, వాళ్ళ నలుగురికి నీళ్ళు ఇచ్చింది పాలు కడుక్కోమని. నలుగురు పాలు కడుక్కున్నారు, బాబు కూర్చుంటే అతను పిలిచాడు భార్య, ఏమున్నాయి తినడానికి ఏమున్నాయి అని అంటే ఆ నంది ఏవో ఉన్నాయి అని తీసుకొని పెట్టిందట. పెడితే ఆయన అన్నాడట, ఇవేమి నాకు అవసరం లేదు, ఇదిగో నేను చికెన్ తెచ్చాను, తప్పనిసరిగా మేము అందరం తినాలి, ఇట్లా మంచిగా ఏపి మాకు సిద్ధపరచని చెప్పాడట. అప్పుడు ఆ భార్య తీసుకుని స్పీడ్గా వెళ్ళి వాటన్నిటిని సిద్ధపరిచింది. వాటన్నిటిని సిద్ధపరిచినప్పటికీ ఈ ముగ్గురు ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం జరుగుతున్న విషయం. వాళ్ళు అలాగే చూస్తున్నారు. ఈలోగా నేను తీసుకొచ్చింది ఏమో, 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 నేను తీసుకొచ్
ఆ ముగ్గురు తింటా ఉన్నారు. ఈలోగా ఏమి వాటి కూడా సిద్ధపరిచి చక్కగా ఆ చికెన్ చక్కగా ఫ్రై చేసి పట్టుకొచ్చి ప్లేట్లో వేసి వాళ్ళ ముందు పెట్టి తినమని వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళు తిన్నారు. తిన్న తర్వాత ఈలోగా ఆవిడ ఏం చేసిందంటే నీళ్లు పెట్టి అన్నయ్యలు మీరు అందరూ స్నానం చేయండి అని అందరిని అన్నయ్యలు మీరు అందరూ స్నానం చేయండి అని చెప్పేసి అందరికి నీళ్లు పెట్టింది. అందరూ స్నానం చేశారు, ఏగలు చేశారు, అందరూ చక్కగా పక్కలు వేసింది, అందరూ పడుకున్నారు. పడుకుంటే ఈయన ఏమి నాకు పాలు తాగుతున్నాయి అని అంటే ఆవిడ గడగడ లోపలికి వెళ్తూ గొప్ప దుఃఖాయ వచ్చి వాళ్ళు రాసి ఒత్తుతూ ఉన్నారు. ఈ ముగ్గురు ఉన్న వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. మనం ఎక్కడున్నాం, అసలు మనం ఎక్కడ జీవిస్తున్నాం, నిజమేనా జరుగుతుందని వాళ్ళ ముగ్గురికి తాగారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి చూసినప్పటికీ వాళ్ళు తాగిందంతా దిగిపోయినారు. పరిస్థితి చూసి అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి ఇక్కడ పరిస్థితి భిన్నమైపోయింది, వ్యతిరేకంగా కనబడుతుంది. అది చూసినప్పుడు ఆశ్చర్యం వేసి సరే వేసి అలాగే నిద్రపోయారు. చాలాసేపు ఆమె నొక్కి నొక్కి అతను నిద్రపోయింది. ఆమె కూడా నిద్రపోయింది. తెల్లవారు లేచానే వాటర్ చూస్తున్నారు. ఈ ముగ్గురు లేచారు. భర్త ఇంకా లేగలేదు. లెగిసినప్పటికీ లెగిసి ముగ్గురు బయటకు వచ్చినప్పటికీ ఈ స్త్రీ ఈ ఇల్లాలు బయట వాటర్ తుడుస్తున్నారు. వాటర్ తుడుస్తూ ఉంటే ఇలా ముగ్గురు కూర్చోండి. అందరూ తీసుకోనండి, అందరూ తీసుకోనండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రులు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండటం చూసి అక్కడ అండర్లైన్ చేసుకోండి. విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి ఎవరండి? మోషే యొక్క తెల్ల తండ్రి. చెప్పాలంటే తెల్ల తండ్రి, తెల్ల తండ్రి, తల్లి ఇద్దరు ఉండండి. ఇద్దరు వీళ్ళ దేవుని పిల్లలు ఇద్దరు ఉండండి. ఇద్దరు ఉండండి. నేను ఎందుకు మాట్లాడి జ్ఞాపకం చేస్తాను తెలుసా? మీ పిల్లలు గొప్పవాళ్ళని కోరుకుంటున్నావు, మీ పిల్లలు దేవుని కోరుకుంటున్నావు. అయితే ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ లక్షణాలు ఎలా ఉండాలో తెలుసా? విశ్వాసము అనేది నీ జీవితాల్లో ఉండాలి. విశ్వాసము లేకపోతే నీ పిల్లలు చేతులారా నీవే పాలు చేసుకుంటావు, నీ కుటుంబాన్ని నీవే చేతులారా పాలు చేసుకుంటావు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ చక్కని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, మన పిల్లలు పవిత్రులుగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఒక తల్లిగా నీ బాధ్యత, ఒక తండ్రిగా నీ బాధ్యత గుర్తించాలి. దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 23వ వచనంలో మనం చూసినట్లయితే మోషే గురించి పరిశుద్ధాత్మని రాయిస్తూ మోషే యొక్క తల్లిదండ్రుల గురించి రాయిస్తూ ఉన్నారండి. ప్రియమైన దేవుని పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎటువంటి వారంటే విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి. ఏంటంట? చాలా మంది ఈ రోజుల్లోనండి పిల్లలకి ఏమో ఆస్తులు సంపాదించి ఎకరాలు సంపాదించాలని ఏవేమో చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది రాత్రి కష్టపడుతున్నారండి. ప్రేమైన దేవుని పిల్లలు, నా నోటమ్మట అనకూడదండి, ఆ మాట అనకూడదండి. ప్రేమైన దేవుని పిల్లలు, నువ్వు కోట్లు సంపాదించి నీ పిల్లలకి ఇచ్చిన నీ పిల్లలు దేవుని పిల్లల భయంలో పవిత్రత జీవితాన్ని లేకపోతే, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని లేకపోతే, విశ్వాస సమానమైన జీవితం లేకపోతే వారి లోకంలో ఎలా ఉంటున్నారో లోకంలో ఉన్న పిల్లలను చూడండి. లోకంలో ఉన్న పిల్లలను చూడండి. వాటి తల కటింగ్ మొదలుకొని, ప్రియమైన దేవుని పిల్లలు, వాటి తల కటింగ్ మొదలుకొని వాడు వేసేటువంటి దశలు, వాడు వేసేటువంటి దశలని, వాడు తల దూకునే తలదు విధానం. ఆడపిల్లలకి ఈ మధ్యకాలం చాలా రకరకాల పప్పులు. ఎందుకని? తల్లిదండ్రులను బట్టి పిల్లలు పాడైపోతున్నారు. తల్లిదండ్రులను బట్టి పిల్లలు పాడైపోతున్నారు. తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన బట్టి పిల్లల నడవడికలు పాడైపోతున్నాయి. ఖచ్చితమైన ప్రియమైన దేవుని పిల్ల. అందుకే తల్లిదండ్రులుగా మన పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలంటే, మన పిల్లలు ఉన్నత పరిస్థితికి ఎదగాలంటే భార్యగా భర్తగా నీ బాధ్యతలను గుర్తించాలి. దేవుడు నీకు రక్షణ భాగ్యం ఇచ్చారా? నీకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి విశ్వాసమైన జీవితాన్ని జీవించి నిన్ను
విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబానికి మార్పు కలిగించాలి. సరే, మనలోనే మార్పు లేదండి, మన పిల్లలకి ఎక్కడ వస్తుంది మార్పు? ఏమైనా పిల్లలు ఆలోచన చేయండి. తల్లిదండ్రుల యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి మోసే పెద్దవాడైనప్పుడు ఏమని జ్ఞాపకం చేసుకున్నాడండి? మోసే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి ఎంత గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగములు అనుభవించిన కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన లేదని యోచించుకున్నాడట. ప్రియమైన దేవుడు చరిత్రలు నిలిచిపోయాడండి. నీ పిల్లలు చరిత్రలో నిలిచిపోవాలంటే, నీకు కుమార్తె కానీ నీ కుమారుడు కానీ చరిత్రలో నిలిచిపోవాలని ఆశపడినట్లయితే ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ బాధ్యత ఏమిటో తెలుసా? విశ్వాసముతో నీ కుటుంబాన్ని నడిపించుకోవాలి. విశ్వాసముతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. విశ్వాసముతో ప్రియమైన దేవుడు ఈ రోజుల్లో ఇది లేదండి. ఈ రోజుల్లో విశ్వాసం లేదండి కుటుంబాలు. ప్రియమైన దేవుని పిల్లలు ఎంతమంది మాకు దేవుని సదువులు చూడండి, ఎంతమంది బయటకు వెళ్ళిపోయారు. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? నరకానికి పోతారండి. చచ్చిపోతే నరకానికి పోతారండి. అక్కడ అగ్ని ఆత్మ పురుగుతాడు. 1 సంవత్సరం 7 సంవత్సరాలు కాదండి, యుగాయుగం అండి, యుగాయుగం. అందుకే అంటారండి, ఈ లోకంలో మనం ఏమీ కాలేదండి, తిరిగి వెళ్ళేటప్పుడు ఏమీ పట్టుకుని వెళ్ళాం. ఏం పట్టుకెళ్ళమండి? ఎందుకు? రాత్రి సందా ఏంటమ్మా అని అంటే ఏం వేశారో తెలుసండి? ఏం వేశారండి? 10 రూపాయల కాగితాలు వేశారండి. మహాసభల్లో కూడా మీరు ఏం వేస్తున్నారో గుర్తించండి. మీరు 10 రూపాయలు అండి, 10 రూపాయలు ఇస్తే టీ వస్తుందండి. ఈ రోజుని అల్లం టీ తాగాలంటే 15 రూపాయలు తగ్గిస్తుంది. 15 రూపాయలు అల్లం టీ తాగాలంటే దేనికి ఖర్చు పెడుతున్నాం? మన ధనాన్ని, విశ్వాసంతో మన జీవితాన్ని కట్టుకోగలుగుతున్నామా? ఏమైనా దేవుని పిల్లలు గమనించండి. నేను రాత్రి లెక్క పెడుతున్నప్పుడు చూస్తాను వాళ్ళ దగ్గర 10 రూపాయల ప్యాకెట్లు ఏదో చేయండి. ఎవరు లెక్క పెట్టారు రాత్ర? కాబట్టి దర్శన్ గారు ఏదో చేయండి. దేవుని యొక్క పిల్లల గుర్తించండి, గమనించండి. దేవుని యొక్క సత్యాన్ని గుర్తించండి. విశ్వాసంతో మన కుటుంబాన్ని కట్టుకోవాలి. విశ్వాసంతో ప్రభు పిల్లలుగా మనం ఉండాలి. విశ్వాసంతో కార్యాలలో పాల్పంచుకోవాలి. ఒక ఏ కార్యక్రమం దేవుని చేస్తున్నా దాన్ని విశ్వాసంతో మనము పాల్పంచుకున్నట్లయితే ప్రియమైన దేవుని పిల్లల ఖచ్చితంగా విశ్వాసానికి తగినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహిస్తారండి. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్మల నిన్న భోజనాలు పెడతాను కదా చర్చలో, పాస్టర్ గారు కూడా భోజనాలు చర్చలో పెడతాం అంటే అలా కుదరతనం ఉందంట. నిజమే, నేను చాలా సంతోషించాను ఆ మాట విన్నప్పటికీ. నేను చాలా సంతోషించానండి ఒక దైవజనుడికి మన కుటుంబంలో భోజనం పెట్టడానికి. ప్రియమైన దేవుని పెట్టాలి. ఎందుకంటే విశ్వాసంతో మనం బలపరచబడాలి. మన కుటుంబాన్ని కట్టుకోవాలని ప్రభుత్వం పెట్టండి, బలపరచబడాలి. ప్రియమైన దేవుని పిల్ల, నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను తెలుసా? నువ్వు విశ్వాసిగానే ఉన్నావు, కానీ నీ కుటుంబంలో అవిశ్వాసం ఉంది. నీ బిడ్డల్లో అవిశ్వాసం ఉంది, నీ భర్తలో అవిశ్వాసం ఉంది. అవిశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చే ప్రతి దీవెన నీ కుటుంబం పొందుకోలేకపోతావు. నిన్ను బట్టి దేవుడు దీవించాలనుకుంటారు, కానీ అక్కడ అడ్డుగా ఉన్న ఆ అవిశ్వాసాన్ని బట్టి నీ కుటుంబానికి రావాల్సిన దీవెనలు రావడం. నువ్వు ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, నువ్వు శ్రమిస్తున్నావు, రాత్రిగా పడలేక ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు. కష్టపడితే ప్రశ్న ఏంటి? రుద్రాన్ని తెగదింటుందండి. మ్యాప్ వేసినప్పుడు మీరు ఎప్పుడు చూసారు? గొంతు ఎప్పుడు చూసారండి? రాత్రి పగలలో మ్యాప్ వేస్తే ఎక్కువ తెగలా ఉంటుంది, ఎప్పుడు నోరు కట్టదండి. కానీ ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత తిన్నా కానీ దాని కోత మాత్రం కొంచెం కూడా ఏమైనా పెరుగుతుందా? కడుపు పెరుగుతుంది, తలకాయ పెరిగితే అన్ని పెరిగితే కానీ కోత మాత్రమా పెరగదు. అలాగే ఉంటుందండి మన జీవితాల్లో కూడా అంతేనండి. ప్రియమైన దేవుని పిల్ల, సమస్యలు పెరుగుతాయి, కోతలు పెరుగుతాయి, అపజయాలు పెరుగుతాయి, అనారోగ్యాలు పెరుగుతాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి, కానీ ఆశీర్వాదాలు మాత్రం పెరగవాలి. అందుకే దేవుని యొక్క ప్రియమైన మాట, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే అవిశ్వాస అయినటువంటి భార్య, అవిశ్వాస అయినటువంటి ఆ యొక్క భార్య ఉన్నట్లయితే కుటుంబంలో విశ్వాస అయిన భర్త మన విశ్వాసాన్ని బట్టి కాపాడుతారు. భార్య భర్తలందరూ కూడా విశ్వాసులుగా ఉండగలిగితే నీ పిల్లలు ప్రియమైన దేవుని పిల్లల ఒక ఉన్నతమైన స్థితిని పొందుకుంటారు,
ఒక ఉన్నత రాష్ట్రాన్ని పొందుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడి వాక్యవాదంలో మోసే నుంచి పరిశుద్ధాత్మ దేవుడు అంత చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందామా? లూకా రాసిన సువార్త పరిశుద్ధ గ్రంథంలోని మరొక మాట జ్ఞాపకం చేసుకుంటాం. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై. ఎవరండి వీరు? ఎవరండి? జకరియా, ఎలిజబెత్. జకరియా ఏంటి? వీరిద్దరు అంటే భార్య భర్తలిద్దరూ కూడా ప్రియమైన దేవుని ఎంతో చాలా చోట్ల ఉన్నాయి. వీరిద్దరూ ఋతువులకు కూడా సకలమైన ఆజ్ఞల చొప్పున కట్టడాల చొప్పున దేవుని దృష్టిలో ఎవరన్నారట? నీతిమంతులుగా జీవించారు. ప్రియమైన దేవుని పిల్లలు, వీరికి ఒక లోటు ఉంది. వీళ్ళు లోటును దాన్ని బట్టి బాధపడలేదు, కానీ దేవుడికి దూరం అయిపోతుంది. కానీ ఈ రోజు చాలా మంది లోటు వస్తే దేవుడికి దూరం అయిపోతారండి. ఎందుకు లోటు పెట్టాలి అంటే, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు విశ్వాసంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడి జీవితంలో ఒక లోటు పెట్టడానికి ఒక కారణం ఉంటుంది. ప్రతి దానికి ఒక కారణం ఉంటుందండి. కారణం లేకుండా దేవుడు ఎప్పుడు లోటు పెట్టడానికి కారణం ఉంటుంది. ఆ కారణం గుర్తించాలి అంటే, ప్రియమైన దేవుని పిల్లరా, ఆ కారణం గుర్తించాలి అని అంటే పరిపూర్ణంగా భార్య భర్తలుగా ప్రభువు మీద ఆధారపడాలి. పరిపూర్ణంగా ప్రభువు మీద ఆధారపడాలి. కష్టమైనప్పటికీ వృద్ధాప్తికి వచ్చేసారని ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా అటువంటి పరిస్థితిలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నీకు లోటు నేను ఏం చేస్తున్నాను? తీరుస్తున్నాను అన్నాడు. చక్కటి కుమారుడు ఇచ్చాడండి. ఆ కుమారుని ఎలా తెచ్చారు? చెప్పండి. ఎలా తెచ్చారండి? యోహాను రాసిన సువార్త ఒక మాట, యేసయ్య మాట యోహాను గురించి మాట్లాడిన ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని కప్పిన వాళ్ళ యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. యోహాను గురించి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసు ప్రభువారు మాట్లాడిన ఒక అద్భుతమైన మాట. ఏమన్నాయో చూడండి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఎవరి గురించి మాట్లాడగలిగిన మాట? ఎవరండి? యోహాను గురించి. ఎవరు చెప్పాలి మాట? ఎవరు చెప్పాలంటే ప్రభు అయినా యేసయ్య మాట్లాడండి. సాక్షాత్తు దేవుని కుమారుడు యేసు ప్రభువు చెప్తున్నారు. యోహాను గురించి మాట్లాడుతున్నాడు. యోహాను ఎటువంటి వాడంటే, ఈ పిల్లలకు, ఈ తల్లిదండ్రులకు విశ్వాసపరులైనటువంటి నీతిమంతులైనటువంటి భార్యాభర్తలకు జన్మించినటువంటి ఈ శ్రేష్టమైన కుమారుడు ఎటువంటి వాడంటే, ఎటువంటి వాడంట? మండుచు. మండుచు. మండడానికి అర్థమైంది? మండడానికి అర్థమైందండి. ఎప్పుడు కూడా మండుతూనే ఉన్నాడంట. భగవాన్ మంట వస్తానే ఉన్నాడంట. ప్రియమైన దేవుని ఎంత ఆశీర్వాదం చూడండి. ఎంత ఉన్నతమైన మాట చూడండి ప్రియమైన దేవుని పిల్ల. ఈ మాట నేను చదువుతున్నప్పుడు ప్రియమైన దేవుని నా హృదయము అసలు దీనికి అర్థం ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదండి. మండుచు 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 ఏదో ఒక రోజు మంది, 2 రోజులు ఆడిపోయిన బాడీ కాదండి. ఒక రోజు మంది, 2వ రోజు ఆడిపోయింది కాదండి. 2వ రోజు పోయి కొన్ని చూసాలని కొన్ని మంటలు ఉంటాయి. రక్షించబడినప్పుడు కొంతమంది ప్రభుత్వాన్ని బాగానే ఉంటారు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి? పొగ చూసిపోతారు అనమాట. వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇటువంటి పిల్లలు చాలా మంది ఉంటారండి లోకంలో. కానీ యోహాను అటువంటి వాడు కాదు. యోహాను నుంచి పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువునే మాట్లాడిన మాట ఏమిటంటే, యోహానట మండుచు ప్రకాశించు దీపమైంది. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ పిల్లలు ఎలా ఉండాలో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లల మండుచు 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 మండాలి. మన పిల్లలండి, నీ పిల్లలు మండాలి అంటే నువ్వు నీతిమంతురాలిగా ఉండాలి. నీ భర్త నీతిమంతుడిగా ఉండాలి. ఎవరిలో లోపం ఉన్నా, ఎవరిలో అవిధేయత ఉన్నా
ఆ మండే మంట ఆ నేల వారి మీద పడుతుంది, వారు ఆగిపోతారు. ప్రియమైన దేవుడు, అందుకే దేవుడి వాటిని జ్ఞాపకం చేసుకుంది. భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరిని బట్టి ఒకరు పరిశుద్ధపరచబడాలి. వారిద్దరు మండుతూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లల, వారిద్దరు నీతివంతంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారి పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మండుచు ప్రకాశించు దీపముగా ఉంటాడు. దీపం ఏం చేస్తుందండి? దీపం ఏం చేస్తుందంట? చెప్పండి అమ్మా. దీపం ఏం చేస్తుందండి? వెలిగిస్తుంది. చీకటిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తుందండి? వెలుగులో కనిపిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలు, మీ పిల్లలు అలాగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడమ్మా. ప్రభు ఆశపడుతున్నాడమ్మా. ప్రభు ఆశపడుతున్నాడు. ఏదో తుచ్చమైన వాటి వరకు పరిగెత్తకండి. మీరు పనికిరాని వాటిలో ప్రయాసపడకండి. ఏది ప్రాముఖ్యం అది నేర్చుకోండి. ఏది అవసరమో దాన్ని గుర్తించండి. ప్రియమైన దేవుని పిల్లలు, ₹1 మనం కూడా రావండి, సేవ మనం కూడా రావండి, ఆస్తులు మనం కూడా రావండి, ఏది మనం కూడా రావు. అవన్నీ కూడా ఒక దినాన్ని ఏమైపోతాయి? గతించిపోతాయి. ప్రియమైన దేవుని పిల్లలు, సమయాన్ని గుర్తించండి. ప్రభు యొక్క సన్నిధిని గుర్తించండి. ఆధ్యాత్మికంగా ప్రభువులు ఎదగడానికి బలపరచబడండి. మీ పిల్లలు మండుచు ప్రకాశించేటువంటి దీపములా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. దీపములా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, మనము దీపములా ఉండాలని మన పిల్లలు దీపములా ఉండాలి. అలా ఉండాలి అంటే భార్య భర్తలుగా మనము ఏకైనా నీతి భక్తులుగా ప్రభు సందులో విశ్వాసులుగా తెలియదు. ఒకవేళ ఎవరికైనా విశ్వాసం లేకపోతే, ఎవరైనా దేవుని సందులో విశ్వాసం లేకపోతే ఆ భార్య బట్టి భర్తను బట్టక వాళ్ళు మారు మనసు పొందాలి. ప్రభు కోరుకున్నది. ప్రియమైన దేవుని పిల్లలు, నీ పిల్లలు గొప్ప భార్య దేవుడి కొరకు బలమైన సాధనముగా బలపడాలంటే ఒక భార్యగా భర్తగా నీ ప్రవర్తన, నీ యొక్క జీవితాన్ని ప్రభు సందులో సరి చేసుకొని ఇకనైనా ఒక విధమైనటువంటి క్రమాన్ని కలిగి ప్రభు సందులో నీ పిల్లలు రాబోతున్న దినాలు ఒక మండుచు ప్రకాశించిన దీపాల వలె అనేకులను వెలిగించేటువంటి వారిగా, అనేకులను ప్రభు యొక్క నడిపించేవారిగా, అనేకులను ఆశీర్వాదకరంగా బలపరిచేవారిగా ఉండడానికి నీ బిడ్డలను ప్రభువు సిద్ధపరిచి నడిపించునుగాక. దేవుడైనటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తున్నాను. తమ వచ్చుతామని అందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం. నీకు నీవే ఆలోచన చేసుకో, నీకు నీవే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎలాంటి జీవితాన్ని కలుగుతాం? ఎంతవరకు నీ జీవితం ఎలా ఉంది? నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచిస్తాం. ఒక్కసారి ప్రభు దీపం నీ కుటుంబంలో ఇంకను అప్పుడు ఉందా? నీ పిల్లలు ఇంకను ప్రకాశించలేకపోతున్నారా? నీ పిల్లలు ఇంకను ప్రభు కొరకు ఇదిగో నాయకులుగా జీవించలేకపోతున్నారా? ప్రభు కొరకు బలమైన బిడ్డలుగా ఉండలేకపోతున్నారా? కారణం ఏంటి? నీ వల్ల కదా, నీ భార్య వల్ల కదా, నీ భర్త వల్ల కదా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇది నాకు ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభు ఏమైనా సరే ప్రభు నా కుటుంబాన్ని నేను మార్చుకుంటానయ్యా. జ్ఞానవంతులుగా నా ఇల్లు నేను కట్టుకుంటాను తండ్రి. నా పిల్లలను ప్రభావాన్ని సందులో పరిశుద్ధమైన పిల్లల వల్లే ప్రభు నడిపించుకోవడానికి ఒక ప్రార్థన నా వంతు నేను ప్రయాసపడతాను ప్రభు. అవసరమైతే ప్రభు నేను ఎటువంటి పరిస్థితినైనా సరే తండ్రి, అవసరం నా ప్రాణమైన దానిపోతాను. కానీ నా కుటుంబాన్ని నేను పాలు చేసుకోలేదయ్యా. నువ్వు నాకు ఇచ్చిన నా కుటుంబం అవుతాండి, నాకు ఇచ్చిన నా భార్య, నా భర్త ప్రభావం నీ కొరకు నమ్మకంగా తీరుస్తానికి ఒక పాత్రలుగా నన్ను సిద్ధపరుచుతండి. నా కుటుంబానికి ప్రభు నా బిడ్డలకు ఒక మంచి పాత్రగా ఒక ప్రకాశించేవారుగా ప్రభు ఆయన నాయకత్వాన్ని కలిగిన వారికి అనేకలకు కల్పించేటువంటి పాత్రలుగా మోసే లాంటి నాయకత్వాన్ని కలిగిన బిడ్డలు ప్రభు నా బిడ్డలు ఉండాలి తండ్రి. అనేకులకు ప్రకాశాన్ని కలుగు చేసేవారుగా ప్రభు నా బిడ్డలు ఉండాలి. అటువంటి జీవితాన్ని దయచేసి నాకు దయచేయ ప్రభు అని ఎందుకు నేను దేహాన్ని ప్రభుత్వం ప్రార్థన చేసుకుంటాం ప్రభుత్వం తెలుసుకుంటాం. నా ప్రియమైన దేవుని పిల్లలు ప్రభుత్వం తెలుసుకుంటాం. ప్రభుత్వం తెలుసుకుంటాం. పరిశుద్ధమైనటువంటి బహుళ నీ కొత్త నాకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నిన్న మాటలు ఉదయమై పలకగా చేస్తుంది దేవా నిరంతరంగా అయ్యా
నిరంతరంగా వారి భరించాలి ప్రభు. వారి బిడ్డలు గొప్పవారు బాధ్యతండి. ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డలు స్థితిలో పొందుగా ఉండదండి. వారు అనేక నాయకత్వాన్ని కలిగిన వారుగా ఉండాలి ప్రభు. అనేకులకు ప్రకాశించే యువకుల వలె ఉండాలి తండ్రి. అటువంటి యవన బిడ్డలుగా మా బిడ్డలు సిద్ధపరచండి తండ్రి. అనేక బిడ్డలు గొప్ప కార్యాలు ప్రభు బిడ్డలు జరిగించండి తండ్రి. దాని కొరకు మేము ఏం చేయాలో ప్రభు ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ఆ రీతిగా మమ్మల్ని నడిపించండి ప్రభు. ఈ సమయంలో మీరు ఇచ్చిన ప్రతి మాటలు ప్రభు మా హృదయం అనే పదవి మీద ముద్రింపు చేసుకొని తిరిగి వెళ్తుండగా మీ దేవుని స్వరూపంతో పంపించండి. ఎంతమంది బిడ్డలు ప్రభు ఈ మాటలు విన్నారు, ఎంతమంది బిడ్డలు ప్రభు ఈ మాటలు లోపడ్డారు, ఎంతమంది బిడ్డలు ప్రభు ఈ మాటలు వివేకం చూపించి అవును తండ్రి నన్ను ఆ రీతిగా మార్చుకోవడం వారిని నీకు అప్పగించుకుంటున్నారు. వారిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. మార్పు కలిగిన వారిని బట్టి నీ గణపరుస్తున్నాను తండ్రి. మార్పు లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా ఒక దినాన్ని నువ్వు లెక్క అడిగితే ప్రభు, ఒక దినాన్ని నువ్వు లెక్క అడిగితే నేనేం సమాధానం చెప్పగలపోతాను. అందుకే ప్రభు మాకు మేమే సిద్ధపాటు కలిగి మాకు మేమే మా హృదయాన్ని అప్పగించబడతాండి. నీ కలుపు జీవించే మాటలుగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మేము ఎన్నైనా సహాయం మాకు దయచేయండి తండ్రి. మేము ఎన్నైనా కార్యాలు మా జీవితాల్లో జరిగించండి తండ్రి. చేసిన ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తున్నాను తండ్రి. వెళ్ళిపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎందుకు వెళ్ళిపోయారో మాకు తెలియదు కానీ ప్రభు అయ్యా ఏ జీవన సంబంధమైన ప్రాంతంలో వారు చిక్కుకోలేకుండా తండ్రి. నీ వైపు చూసే మనసు మనకి దయచేయండి. నమ్మకత్వాన్ని వారికి దయచేయండి. విశ్వాస జీవితాన్ని వారికి దయచేయండి తండ్రి. విశ్వాసమును బట్టి ప్రభు మోసే కథలు దేవుడిగా ప్రభు జీవించాలి. అటువంటి జీవితాన్ని ప్రభు ప్రతి కథలను దయచేయండి. నీ కృప ద్వారా వారి జీవితాలు ఉన్నతంగా నడిపించుకున్నాను. ఎవరి సమస్యలతో ఉన్నా, బాధలతో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా వారందరినీ జ్ఞాపకం చేసుకుని మీ ఆలోచన వారికి ఆలోచించి ప్రభు, మీ ప్రార్థనలు వారికి ఆలోచించేదండి. నీకు నమ్మకమైన ప్రార్థనగా జీవించే వారిని సర్వవంతుడిని జ్ఞాపకం చేసుకుని జీవించుకున్నాను. యవనస్తులను జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఒక మోసేలాగా ప్రభు, ఒక వ్యాపారంలాగా ప్రభు, అనేకులు నడిపించేటువంటి ప్రార్థనగా ప్రభు నీ సన్నిధిలో వాడబడ్డాను. నీ నమ్మకత్వాన్ని కలిగి జీవిస్తాను. చిన్నతనం లేకుండా పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి నేను సాగిపోయే భాగ్యాన్ని మా బిడ్డలందరికీ దయచేసి ఈ సమయంలో ఒక్కసారి మనల్ని అప్పగించుకోండి. తిరిగి మా తెలుసుకుంటారు. మీరే ఘనతమైన మా ప్రభావాలు పొందుతుందని దేశమైన ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఎంత మాకు ఎంతో చేసిన యేసువా, ఇంతవరకు మాకు ఎంతో చేసిన యేసువా, ఇంక ముందు కూడా నీవు మమ్మల్ని పెంచుము. ఇంక ముందు కూడా నీవు మమ్మల్ని పెంచుము. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేను మాతో కూడా నుండి మమ్మల్ని నడిపించుము. నేను మాతో కూడా నుండి మమ్మల్ని నడిపించుము. సృష్టికర్తైన దేవుని కృపయు, రక్షణకర్త యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ప్రార్థించమని ప్రతి అంశము ఎన్నో వాక్యములతో విరుద్ధ తలపులకు మీ కుటుంబాలకు మీ బిడ్డలకు రాబోతున్న తరాలకు అది దీవెనాశ్రదాలు సమృద్ధిగా దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని దీవించి ఆశ్రయించి ఆరోగ్యాన్ని నడిపించి బలపరిచి గొప్ప కార్యములను జరిగించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన కృప వందన చేయునుగాక.